హాయ్ అండి, నేనైతే ఇప్పుడు బీట్రూట్ లౌజ్ అయితే చేయబోతున్నాను. దాని కొరకు బీట్రూట్లను అయితే పొట్టు తీసేసుకొని తర్వాత తురుముకొని పెట్టుకొని, ఆ తర్వాత ఒక 2 కప్పుల తురుముకి 1 కప్పు బెల్లం తురుము అయితే తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే గోలించుకుంటున్నాను. బీట్రూట్ తోటైతే కర్రీ చేసుకోవచ్చు, లేదంటే బీట్రూట్ ఆలుగడ్డ కలిపి కర్రీ చేసుకోవచ్చు, లేదంటే బీట్రూట్ క్యారెట్తో కలిపి కర్రీ చేసుకోవచ్చు, లేదంటే బీట్రూట్ను తురుముకొని షుగర్ వేసుకొని అలా అయినా తినొచ్చు, లేదంటే ఇలా బీట్రూట్ స్వీట్ అయినా చేసుకొని తినొచ్చు. ఎందుకంటే బీట్రూట్లో అయితే ఎక్కువ మొత్తంలో ఐరన్ అయితే ఉంటుంది కాబట్టి బీట్రూట్ని ఎలాగైనా వాడాలి కాబట్టి ఇలా 4 రకాలుగానైతే వాడుకోవచ్చు. నేనైతే ఇప్పుడు లౌజ్ చేస్తున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే వేగిపోయాయి. ఆ తర్వాతనైతే ఆ మిగిలి ఉన్నటువంటి నెయ్యిలో నేనైతే క్యారెట్ తురుమెత్తి వేసి గోలించుకుంటాను. ఇదైతే ఐరన్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి, బ్లడ్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. నాకైతే ఇది ఒకసారి బ్లడ్ తగ్గితే అమ్మ అయితే చేసి పంపించింది నాకైతే బీట్రూట్ హల్వా. నేనే మొత్తం తినేసాను. అదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బీట్రూట్ అయితే అలా పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి. తర్వాత గోలిన తర్వాత అయితే బెల్లం తురుము అయితే వేసేసుకోవాలి. బెల్లం అంతా కరిగి నీరవుతుంది, కొంచెం బీట్రూట్ తురుము కూడా అందులో ఉడుకుతుంది, మంచి గ్రేవీ లెక్క అవుతుంది. ఇక లౌజ్ అయితే తయారైపోతుంది. మనకి ఇంకా లడ్డూలు లెక్క పిల్లలైతే లడ్డూలు కడితే తింటారు అనుకుంటే ఇంకా దగ్గర పడే వరకు గోలించుకొని లడ్డూలు అయితే కట్టుకోవచ్చు, లేదంటే ఇలా కూడా ఎండింగ్ అయితే చేసుకోవచ్చు. మనం బెల్లం తీసుకోవడం వల్ల కలర్ అనేది ఇంకా బాగా షేడ్ అవుతుంది. అదే షుగర్ అయితేనైతే మంచిగా ఉంటుంది.